అంతులేని అంతరిక్షం అంతు తేల్చేందుకు ఇస్రో మరోసారి రెడీ అయిపోయింది. వచ్చే వారమే భారతదేశపు అత్యాధునిక కమ్యూనికేషన్ శాటిలైట్ GSAT-20ని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించబోతున్నారు. అయితే ఈసారి మాత్రం మన దగ్గర ఉన్న బాహుబలి రాకెట్తో కాదు, ఇండియాలో రెడీ అయిన ఈ శాటిలైట్ని అమెరికా గడ్డ మీద నుంచి లాంచ్ చేయబోతున్నారు. అది కూడా ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ కంపెనీకి చెందిన రాకెట్తో ఈ ప్రయోగం జరగబోతోంది. వచ్చే మంగళవారం అమెరికాలోని కేప్ కానవెరల్ ప్రాంతంలో స్పేస్ ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా 4700 కిలోల GSAT-20 శాటిలైట్ని అంతరిక్షంలోకి పంపబోతున్నారు. ఇంత బరువున్న శాటిలైట్లను మోసుకెళ్లే రాకెట్లు ఇస్రో దగ్గర అందుబాటులో లేవు. మన దగ్గర ఉన్న బాహుబలి రాకెట్ లాంచ్ వెహికల్ మార్క్ 3 గరిష్టంగా 4000 కేజీల శాటిలైట్ను మాత్రమే మోసుకు వెళ్లగలుగుతుంది. అందువల్ల రిస్క్ తీసుకోకుండా ఈ ప్రయోగాన్ని స్పేస్ ఎక్స్ రాకెట్తో చేపడుతున్నారు. భారత్కు ఎంతో కీలకమైన ఈ GSAT-20 శాటిలైట్ ప్రయోగం కాంట్రాక్ట్ని ఇస్రో స్పేస్ ఎక్స్కు కేటాయించింది. దీనికి సంబంధించి ఇస్రోకు చెందిన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, స్పేస్ ఎక్స్ మధ్య కాంట్రాక్ట్ కుదిరింది. ఈ ప్రయోగం కోసం దాదాపు 591 కోట్లను స్పేస్ ఎక్స్కు NSIL చెల్లించింది. GSAT-20 శాటిలైట్ ప్రయోగం సక్సెస్ అయింది. మన దేశంలో కమ్యూనికేషన్ వ్యవస్థలు మరింత సమర్థవంతంగా పనిచేస్తాయి. విమానాల్లో మరింత క్వాలిటీతో కూడిన ఇంటర్నెట్ వసతి ఇప్పుడు అందుబాటులోకి రాబోతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇస్రో దగ్గరున్న LVM-3 రాకెట్ కెపాసిటీ కొంత తక్కువగా ఉన్న కారణంగా ఇస్రో ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ రాకెట్ సేవల్ని వినియోగించుకుంటోంది. ఓ దేశీ రాకెట్ను ఇస్రో వాడటం ఇదే తొలిసారి. అయితే స్పేస్ ఎక్స్ దగ్గరున్న ఫాల్కన్ 9 రాకెట్ ఏకంగా 8000కు పైగా కేజీలు పేలోడ్ని మోసుకు వెళ్లగలదు. ఇప్పటికే ఖగోళ ప్రయోగాల్లో సత్తా చాటుతున్న ఇస్రో ఇప్పుడు అమెరికా వేదికగా భారీ కమ్యూనికేషన్ శాటిలైట్ని ప్రయోగించబోతుంది.